obese people ki cancer వస్తుందని correlation కూడా లేదు కదా? No, obesity is definitely a very significant risk factor. అవునా సార్? Significant risk factor. నేను లాస్ట్ టైం మనం ఒక కాల్లో కూడా చూసుకున్నాము ఏంటంటే 4480 మరొకసారి నేను రిపీట్ చేస్తాను. 4 modifiable risk factors lead to 4 non-communicable diseases, accounting for 80% of the deaths because of NCDs. NCDs, non-communicable. So 4 modifiable risk factors lead to 4 NCDs, which accounts for 80% of the deaths. ఆ 4 ఏంటి అంటే నెంబర్ 1 టొబాకో కన్జంప్షన్. అవును, ఇది కూడా లైఫ్ స్టైలే కదా, యువర్ చాయిసెస్, వాట్ యు ఈట్, వాట్ ఆర్ యువర్ హ్యాబిట్స్, రైట్? సో టొబాకో స్మోకింగ్ కానివ్వండి లేక టొబాకో చూయింగ్ కానివ్వండి, దట్ ఇస్ నెంబర్ 1 మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్. మనం మార్చుకోదగ్గ రిస్క్ ఫ్యాక్టర్, ఇది మన చేతిలో ఉంది ఇది. నెంబర్ 2 వచ్చి అన్హెల్దీ డయట్. ఇప్పుడు డయట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో అన్హెల్దీ డయట్ వల్ల యూ హ్యావ్ ఒబేసిటీ ఆల్సో కమింగ్ అప్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్ కానివ్వండి లేకుంటే ఎక్సెస్ కన్జంప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి. సో దీనివల్ల ఒబేసిటీ ఈజ్ ఆల్సో అనదర్ రిస్క్ ఫ్యాక్టర్. సో ద థర్డ్ రిస్క్ ఫ్యాక్టర్ ఈస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, శారీరక వ్యాయామం లేకపోవడం. 4th ఈజ్ ఎక్సెస్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, అధికంగా మద్యపానం చేయడం. ఎగ్జాక్ట్గా ఈ లిమిటే నార్మల్, దీనికని ఇందైతే సేఫ్ అని ఎగ్జాక్ట్ కూడా ఖచ్చితంగా ఎవరు కూడా చెప్పలేదు. కాబట్టి ఆ హ్యాబిట్స్ జోలికి పోవడమే ఒక రిస్క్ ఫ్యాక్టర్ ని మనం ఇన్వైట్ చేసినట్టు అవుతుంది సార్. ఎస్. సో ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్, ఏది పొగాకు సేవించడము, మరి ఆహారము అన్హెల్దీగా ఉండటము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, మద్యపానం అధికంగా సేవించడం, దీనివల్ల డయాబెటీస్ కానివ్వండి, కార్డియాక్ డిసీజ్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, లేక లంగ్ ఇష్యూస్, ఈ 4 NCDs వస్తాయి. సార్ ఇక్కడ ఒక విషయం అడగాలి, ఈ 4 కూడా లేని వాళ్ళు కూడా, విమెన్ ఎస్పెషలీ, సడన్ గా నాకు బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిందని చెప్పి అఫ్ కోర్స్ పోరాడి బయటపడిన వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళకి ఏ 5th ఫ్యాక్టర్ అయి ఉంటుంది అంటారు? స్ట్రెస్ అంటారా లేక ఇంకోటి అంటారా? షూర్. అంటే ఇప్పుడు 80%కి ఇదని మనం అనుకున్నాము, మిగతా 20% చాలా వేరే కారణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్కి 4 మాత్రమే కారణాలు నేను చెప్పడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొల్యూషన్ కానివ్వండి, లేకుంటే దెర్ విల్ బి జెనెటిక్ కావచ్చు, హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్స్ 5 నుంచి 10% హెరిడిటరీ ఉంటుంది అనుకున్నాము. సో అది కాకుండా కూడా దెర్ మే బి సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అధికంగా వాడటం కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, ఇప్పుడు అర్లీ ఏజ్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్స్, అండ్ దే డు నాట్ హ్యావ్ చైల్డ్ బేరింగ్ ఏజ్లో చైల్డ్ బేర్ చేయలేదు, లేట్గా ఫస్ట్ చైల్డ్ బర్త్ అయింది. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో కనుక అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటరాక్షన్ ఆఫ్ ద హార్మోనల్ లెవెల్స్ ఇన్ ద బాడీ. స్ట్రెస్ ఈజ్ ఇండైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. డైరెక్ట్ గా స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వస్తుందని ఎక్కడ ప్రూవ్ చేయబడలేదు, రైట్? కానీ ఇండైరెక్ట్ గా ఇట్ ఆల్సో హ్యాస్ మంచి నిద్ర రావడము, మెంటల్ హెల్త్ బాగుండటము, ఇవి అతి ఫర్ ఎనీ హెల్త్ బాడీ మనం బాగుండాలంటే ఇది కంపల్సరీ మెంటల్ హెల్త్ షుడ్ బి గుడ్. ఏ వయసులో మోస్ట్ ప్రోన్ టు క్యాన్సర్ అని చెప్పొచ్చు సార్? అంటే సగటున యావరేజ్గా క్యాన్సర్ అనేటువంటిది ఏజ్ పెరిగే కొద్ది రిస్క్ పెరుగుతుంది. ఓకే. సో అంటే యూజువల్గా 5th 6th డెకేడ్ అనేటువంటిది కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో ఇంకా ఎక్కువగా అంటే ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటివి 7th డెకేడ్ 8th డెకేడ్లో వస్తుంటాయి. సో బట్ ఇండియాకి వెస్ట్రన్ కంట్రీస్కి మనం చూస్తే ఒక 1 డెకేడ్ అర్లీగా ఇండియాలో వస్తుంది. రైట్ రైట్. సో ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీలో బ్రెస్ట్ క్యాన్సర్ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వస్తుంటే ఇండియాలో 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కనబడతా ఉంటుంది. సో అందువల్ల వీ నీడ్ టు బి లిటిల్ బిట్ మోర్ కేర్ఫుల్. రైట్. ఇవన్నీ కాకుండా సార్ స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక మనిషి సమతుల్యాన్ని కాపాడడానికి? అంటే స్లీప్ అనేటువంటిది మన శరీరానికి రెస్ట్ ఇస్తూ ఉంటుంది, బాడీలో అంటే ఫిల్టరేషన్ జరుగుతూ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా కూడా ఒక డ్యామేజ్ ఒక సెల్స్లో అయినా కూడా ఈ స్లీప్ టైంలో రిపేర్ కూడా జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీ బాడీలో ఏదన్నా ఈవెన్ ఇఫ్ ద ప్రాసెస్ స్టార్ట్ అయినా కూడా అడిక్వేట్ రెస్ట్ తీసుకోవటం వల్ల మనం రిపేర్ మెకానిజానికి టైం ఇస్తున్నాం, రైట్? సో కాబట్టి 6 to 8 hours మినిమం 6-8 hours అనేది అడిక్వేట్. సో మంచి క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఆల్సో. ఈ మధ్యన ఏమవుతుంది, ఒబేసిటీ ఎక్కువ ఉండటం వల్ల చాలా మందిలో స్లీప్ యాప్నియాస్, చాలా మందిలో అంటే స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ కనబడతా ఉంటుంది. అందుకే ఏమవుతుంది, నైట్ వాళ్ళు సరైన క్వాలిటీ స్లీప్ లేకపోవటం వల్ల డే అంతా కూడా రెస్ట్లెస్గా ఉంటారు. అంటే ఇప్పుడు ఒక అరగంట పడుకుంటారు, సడన్గా లేస్తారు. సో బికాస్ ఆఫ్ ద ఒబేసిటీ ద వాట్ వి కాల్ ఎ స్లీప్ ఎప్నియా అంటాం అనమాట. అంటే ఎంతోమందికి మీరు ఈ మధ్యలో చూస్తుంటే దానికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు, రైట్? సో దీనివల్ల క్వాలిటీ ఆఫ్ స్లీప్ డిస్టర్బ్ అవడం వల్ల డెఫినెట్గా నెక్స్ట్ డే కూడా వాళ్ళకి ప్రొడక్టివిటీ కూడా బాగుండదు.